ఒక సింపుల్ మూవీ విచ్ గోస్ ఇన్ ద డిఫరెంట్ పార్ట్. ఎస్, మోడర్న్ పాలిటిక్స్ని ట్రేస్ చేయడానికి చరిత్రను మనం తీసుకొచ్చి ఎక్కడున్నాం మనం, రేపు ఏం చేయాలి భారత యువకులు కానీ భారత ప్రజలు కానీ అనేది ఒక మంచి కథని నేను ఇప్పుడు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు నీకు స్టోరీ నేరేషన్ ఇచ్చిన ఆ సినిమా చెప్పలేము. సుమన్ గారు నిన్ను అంటున్నారు కదా, ఫస్ట్ అది విని అర్థం చేసుకోవడానికి మళ్ళీ చెప్పు అని ఆయన మళ్ళీ ఒకసారి కూర్చున్నాడు. గద్దర్ అన్న కూడా ఒక డే స్పెషల్గా వచ్చి నేను పాట రాయాలంటే నాకు కథ నచ్చాలి అని ఒక డే 10-10:30కి వచ్చి కూర్చొని లంచ్ వరకు మొత్తం అది ఏంటిది కథ విన్నాడు ఉన్నది అని. ఇక దీంట్లో నేనెక్కడ ఫిక్స్ కావాలి అంటే గద్దర్ గారిని ఊహించుకొని కథ రాయలేదు. కథ రాస్తున్న క్రమంలో గద్దర్ గారిని పెట్టాలి. ఒక సందర్భాన్ని క్రియేట్ చేసిన తర్వాత ఇక్కడైతే నేను నా పాత్ర నేనే చేసుకొని పోతాను. నా పాట ఒకరికి ఇయ్యను, నా పాట ఇంకొకరికి. ఆయన ఆసు కవి కాబట్టి ఆసుగా చెప్తాడు కాబట్టి పెద్ద మీరు న్యారేట్ చేస్తా ఉంటే దాంట్లో ఈ పాయింట్ నేను తీసుకుంటాను, దాన్ని ఎలాబరేట్ చేస్తాను. అంటే ఆయన రాసిన పాట బానిసలారా లెండిరా బాధితులారా లెండిరా అనే పాట నేను విన్నా. అది పాత పాట, ఒక సమకాలీన సమస్యల మీద ఆయన స్పాటకస్ బేస్తో రాసిండు. అది బానిసల ఇటలీలో ఎట్లా తిరుగుబాటు వచ్చింది, బానిసల తిరుగుబాటు ఏం జరిగిందనే ఉద్దేశంతో ఇండియన్ స్లేవ్స్ మీద రాసిన పాట అది. ఒక రకంగా బానిసలారా బాధితులారా పాలకులారా అని ప్రశ్నిస్తూ ఉంటాడు అంత సమాజాన్ని. అయితే ఈ పాటను మనం కొంచెం దీన్ని నేషనల్ వైజ్ చేయాలంటే ఎట్లా అనుకున్నప్పుడు పోయి ఈ స్టోరీ విన్న తర్వాత ఈ దాంట్లో డెమోక్రసీ రావాలి, కాన్స్టిట్యూషన్ రావాలి, యూత్ రావాలి, మహిళ రావాలంటే ఇక ఆయన నాకు తెలిసి ఒక 15 days శ్రీశ్రీ మాదిరిగా ఆలోచించింది. నో, గద్దరే ఉండాలి దీంట్లో. ఒకసారి మళ్ళీ సీని రచయితల టైప్ ఆలోచించాలి, లేదు నా సిగ్నేచర్ లేదు ఇదని. ఒక 15 days తను ఆ పదాల సేకరణ కూడా గద్దరీకరణ అనాలి ఒక రకంగా. అంటే రాసేటప్పుడు పక్కన ఉంటే కొన్ని మనం మంచి మంచి పదాలు మనం చెప్తే రాసుకునేటోడు, అది ఉండకపోయేది. దాన్ని ఆయన భాషలో రాసుకుంటాడు. ఆయన నిజంగా లెజెండరీగా. మేము అప్పుడప్పుడు నాకు బాగా గుర్తుంది, మేము అప్పట్లో క్రైమ్ రిపోర్టింగ్ చేసేటప్పుడు ఏంటంటే ఏదైనా మావోయిస్ట్ల ఎన్కౌంటర్ అయింది ఏదైనా అంటే మేము ఆయన వర్షానికి పోయేవాళ్ళం. జనరల్గా కొంచెం సానుభూతిపరుడుగా ఉంటుండే కాబట్టి ఆయనతో మాట్లాడినప్పుడు స్పాంటేనియస్గా ఆ ఇన్సిడెంట్ని తీసుకొని యూజ్ టు మేక్ ఏ అసలు వండర్ఫుల్ 5-6 స్టాంజాస్ ఇట్లా 6 o'clock వరకు ఉంటుండే. థీమ్ నాతో చర్చించి థీమ్ తీసుకుంటుండే, మురళితో మాట్లాడి ఇంకో థీమ్ తీసుకుంటుండే, ఇంకెవరైనా కలిస్తే ఆ థీమ్ తీసుకొని పదాలు కొన్ని చెప్తుండే. సరే ఎట్లా అంటే ఆయన ఇక ఇంటికి పోయినాక దాని మీద కూర్చుంటుండే, అరే నువ్వు బడబాగ్ని అన్నోగా అది నేను తీసుకోను రా, అది శ్రీశ్రీ అది గద్దర్ పదం కాదు, జనం దాన్ని పెట్టుకోరు, నువ్వు పెట్టుకోరా ఆ పదం నువ్వే పెట్టుకో, నేను ఇది ఏదో మారుస్తున్నా అని పెట్టేసి. తర్వాత తను హిందీ వర్షన్ రాసేటప్పుడు కూడా టూ మచ్ ఏమంటాము హిందీ అంటే మీన్స్ సాంస్క్రిట్ లేదంటే ప్రాకృత నార్త్ బేస్ చేసుకొని లేదు కదా, మనకు ఉర్దూ మిలిటెడ్. సో అలాంటప్పుడు ఒక యూపీకి సంబంధించిన ఒక ప్రొఫెసర్ ఇక్కడనే ఉంటాడు, తనతో కూర్చొని ఆ పదాలు అక్కడికి కూడా కొన్ని మళ్ళీ హైదరాబాదీ హిందీ వచ్చింది. బట్ చల్తా. మరిన్ని ట్రెండింగ్ వీడియోల కోసం News18 తెలుగు యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి.